Okay, good morning, Amma. Let us Good start. morning, sir. Good Let us. morning, sir. Good morning. Morning, sir. Good morning, Amma. Good Let morning, us sir. continue the class. Yeah. ఓకే, మనము ఇండియన్ ఇజమ్స్ నిన్న స్టార్ట్ చేసేందుకు మనకు టైం అయిపోయి కట్ అయిపోయింది. దీనిపైన ఒక పీపీటీ కూడా చేసాము. ఇండియన్ ఇజమ్స్ పైన క్విక్గా మనం దీని గురించి చదువుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. ఇండియన్ ఇజమ్స్ అంటే ఏమరా అంటే మన వర్డ్స్ని మనం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. డియర్ సార్, సిన్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద పేమెంట్, కైండ్లీ రీసెండ్ ద సేమ్ రిగార్డ్స్. ఇది ఇండియన్ ఇంగ్లీష్. దీంట్లో ఏమేమి ఇండియన్ ఇంగ్లీష్ ఉన్నాయంటే చూడండి, దేర్ ఆర్ 3 ఇండియన్ ఇజమ్స్ ఇన్ దిస్ లెటర్. దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. అవుట్ ఆఫ్ స్టేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓకే, ఇన్స్టెడ్ వన్ కెన్ సే అవుట్ ఆఫ్ టౌన్. మనం అవుట్ ఆఫ్ టౌన్ అని చెప్పాలి స్టాండర్డ్గా చెప్పాలంటే. అదేవిధంగా కైండ్లీ, దిస్ ఈస్ వెరీ కామన్ వర్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇది చాలా కామన్గా యూజ్ చేస్తాం, కైండ్లీ రీసెంట్ ద సేమ్ అని. నథింగ్ రాంగ్ విత్ ఇట్, దీంట్లో తప్పేం లేదు. కానీ బట్ డూ కీప్ ఇన్ మైండ్ దట్ అవుట్ సైడ్ ఇండియా పీపుల్ యూజువలీ సే ప్లీజ్ ఇన్స్టెడ్ ఆఫ్ కైండ్లీ. ఓకే, కైండ్లీ బదులుగా ప్లీజ్ అని యూజ్ చేస్తారు. ఓకే, కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. సౌండ్స్ అన్ని బండి సౌండ్లు అన్నీ వస్తున్నాయి. ఓకే, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, అదర్వైజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. సో కైండ్లీ అనేది తప్పేం లేదు కానీ బట్ కైండ్లీ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే యూజ్ చేస్తాం అన్నట్టు. అదేవిధంగా ద సేమ్, కైండ్లీ రీసెండ్ ఇట్ అంటే సరిపోతుంది. కానీ కైండ్లీ రీసెండ్ ద సేమ్, లైక్ కైండ్లీ ఇట్ ఈస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియనిజం. ఇన్స్టెడ్ ఆఫ్ ద సేమ్ వన్ కెన్ సే ఇట్. అండ్ సో ద ఫుల్ సెంటెన్స్ రీడ్స్ ప్లీజ్ రీసెండ్ ఇట్ అంటే సరిపోతుంది. అయితే మన ఇండియాలో ఇటువంటి పదాలు, మనం ఇండియాలో మాత్రమే యూజ్ చేసే పదాలని ఇండియన్ ఇజమ్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇండియనిజమ్స్ అంటే ఏమిటంటే ద లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈస్ చేంజింగ్, ద అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ లోకల్ కలర్. ఇంతకుముందే మనం ఒక లెసన్లో చెప్పుకున్నామాట, ఇంగ్లీష్ అనేది లోకల్ కలర్ తీసుకుంటుంది అని. సో యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ద ఇంగ్లీష్నెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ బీయింగ్ డైల్యూటెడ్ అండ్ ద నంబర్ ఆఫ్ ఇంగ్లీషెస్ ఈస్ ఇంక్రీజింగ్. హెన్రీ హిచ్చింగ్స్ లెసన్లో మనం ఇదే మాట చెప్పుకున్నాం. సో సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా వన్స్ ఇట్స్ ఇంగ్లీష్ ఈస్ ఇండియన్ ఇంగ్లీష్ అండ్ ఇండియనిజమ్స్ ఆర్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇండియనిజం అనేది ఇంగ్లీష్లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. ఇండియనిజమ్స్ మే బీ డిస్క్రైబ్డ్ యాజ్ వర్డ్స్, ఫ్రేజెస్, ఎక్స్ప్రెషన్స్ ఆర్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూస్డ్ వైడ్లీ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ బట్ ఆర్ నాట్ కామన్లీ ఇన్ అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో ఇండియాలో మాత్రమే వాడేటటువంటి పదాలని ఇండియనిజం అంటాము. ఇండియన్ ఇంగ్లీష్ అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వ్యాలిడ్ వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఇండియనిజమ్స్ ఆర్ షుడ్ బి యాజ్ యాక్సెప్టబుల్ యాజ్ అమెరికనిజమ్స్. ఏ విధంగా అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీషు అని మాట్లాడుకుంటున్నామో ఇండియన్ ఇంగ్లీష్ అనేది కూడా ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ కెన్ బి యూస్డ్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ప్రిపోన్ ఈజ్ ఆఫన్ మార్క్డ్ యాజ్ ఇండియనిజం. ప్రిపోన్ అనే వర్డ్ ఇండియాలో మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, దాన్ని అమెరికా వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అడ్వాన్స్ అని కానీ బ్రింగ్ ఫార్వర్డ్ అనే పదంతో యూజ్ చేస్తారు. ఓకే, హౌఎవర్ ద వర్డ్ వాజ్ యాడెడ్ టు ద ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇన్ 2010. అయితే ప్రిపోన్ అనే పదం 2010లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో యాడ్ చేశారు. దట్ మీన్స్ ఇట్ హెస్ బికమ్ ఎ స్టాండర్డ్ వర్డ్ అండ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ యూస్డ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇండియన్ ఇంగ్లీష్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్కరెక్ట్. సో ఇండియన్ ఇంగ్లీష్ తప్పు అని చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నో హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ నేటివ్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్. అయితే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఇండియనిజమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెషన్, గ్లోబల్ ఎక్స్ప్రెషన్, ఇట్లా కొన్ని పదాలు మీ టెక్స్ట్ బుక్లో లేని కూడా నేను తీసుకొని వచ్చాను. ఎందుకంటే మీకు పనికొస్తే యూస్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ టు దిస్ ఇది ఇండియన్ ఎక్స్ప్రెషన్, బట్ బిఫోర్ దిస్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్. అంటే వేరే దేశాల్లో ఉపయోగించి స్టాండర్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తే బిఫోర్ దిస్. టుడే మార్నింగ్, దిస్ మార్నింగ్, టుడే మార్నింగ్, దిస్ మార్నింగ్. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. మనకు టైం లేదు, రివిజన్ కాబట్టి ఇది మొత్తం నేను చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవి మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి లిస్టు. ఈ లిస్ట్ అంతా కూడా మీకు పీపీటీ వెబ్సైట్లో పెట్టాను, ఆ వెబ్సైట్లో చూసుకోండి. నౌ విల్ డైరెక్ట్లీ గో టు ద ఎక్సర్సైజ్. ఇక్కడ ఎక్సర్సైజ్ ఏమున్నాయో అవి చూడడానికి మనం ప్రయత్నము చేద్దాం. ఓకే, దీనికి ఆన్సర్లు అన్నీ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను.
కాబట్టి ఈ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రము పీపీటీ ఉంది, దాంట్లో చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్స్ కాలమ్ 1 విత్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ 2. సో ఈ కాలమ్ 1లో ఉండేటివన్నీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెషన్, కాలమ్ 2లో ఉండేది గ్లోబల్ ఎక్స్ప్రెషన్, లేదంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గ్లోబల్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు అన్నట్టు మనం. సో ఇంగ్లీష్ మెడిసిన్ ఇవన్నీ ఒకసారి చదువుదాం. ఇంగ్లీష్ మెడిసిన్, సెంట్ పర్సెంట్, కట్ ద కాల్, నాన్ వెజ్, బ్యాచ్ మేట్, వీటిష్, క్రిబ్బింగ్, మిక్సీ, లెవెల్ బెస్ట్, మగ్గప్, ఈ పదాలన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. 1 మినిట్. ఏ రష్మి, ప్రవీణ, వాటర్. సో ఇటువైపు పదాలన్నీ చూద్దాం ఒకసారి. కంప్లైనింగ్, లైటర్ స్కిన్ కలర్, బ్లెండర్, మిక్సర్. ఓకే, బ్లెండర్ ఆర్ మిక్సర్, బెస్ట్, అలోపతి, మెమరైజ్, క్రామ్, హ్యాంగప్, అప్. ఏ memorize, cram, hang up abruptly, food containing meat, 100% classmate. సో ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ మీకు ఆన్సర్లు ఇచ్చాం కాబట్టి ఈజీగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ మెడిసిన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అలోపతి అంటాం. ఏమంటాము? అలోపతి. అయితే మన వాళ్ళు చాలా మంది, అంటే అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్, మెనీ ఇండియన్స్ యూజ్ ఇంగ్లీష్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్ అనే పదం యూజ్ చేస్తారు అలోపతికి. దీనికి ఆపోజిట్గా ఆయుర్వేదిక్ కానివ్వండి, చాలా ఉన్నాయన్నట్టు. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ ఇట్లా. దెన్ సెంట్ పర్సెంట్ ఏమంటారు అంటే 100% అంటారు. అయితే మన ఇండియాలో సెంట్ పర్సెంట్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ కట్ ద కాల్కి ఏమంటే హ్యాంగప్ అబ్రప్ట్లీ. నెక్స్ట్ నాన్ వెజ్ అనే పదం మన ఇండియాలో ఎక్కువగా వాడుతుంటాం. నాన్ వెజిటేరియన్ అని. అయితే ఇటువంటి కాన్సెప్ట్ కొన్ని దేశాల్లో అసలు లేనే లేదు, మన ఇండియాలో మాత్రమే ఉందన్నట్టు. దీన్ని ఫుడ్ కంటైనింగ్ మీట్ ని నాన్ వెజ్ అంటారు. దెన్ బ్యాచ్మేట్ అంటే క్లాస్మేట్ అని అర్థం. మనం క్లాస్మేట్ అనే పదం వాడతాము, బ్యాచ్మేట్ అనే పదం కూడా వాడుతూ ఉంటాం. దెన్ వీటిష్ అంటే లైటర్ స్కిన్ కలర్. ఓకే, లైట్గా తెల్లగా ఉన్నామని చెప్పడానికి వీటిష్ అని చెప్తూ ఉంటాము. దెన్ క్రిబ్బింగ్ అంటే కంప్లైనింగ్ అని అర్థం. సారీ, క్రిబ్బింగ్ అంటే ఏంటి? కంప్లైనింగ్, కంప్లైంట్ చేయడం. ఆల్వేస్ కంప్లైంట్, క్రిబ్బింగ్ అని అంటారు. మిక్సీ మిక్సీ అనకూడదు, మిక్సర్ అనాలి, లేకపోతే బ్లెండర్ అనాలి. ఓకే, మనం మిక్సీ అంటూ ఉంటాం. దెన్ లెవెల్ బెస్ట్, ఓన్లీ బెస్ట్ అంటే సరిపోతుంది, లెవెల్ బెస్ట్ అనే అనవలసిన అవసరము లేదు. దెన్ మగ్గప్ అంటే బైహార్ట్ చేయడం. ఓకే, దాన్ని మనం మెమరైజ్ కానీ క్రామ్ అనే కానీ యూజ్ చేయాలి. మనం మగప్, బైహార్ట్ అనే పదాలు యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇట్స్ నథింగ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తప్పు అని చెప్పడం లేదు. దే ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మేక్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మోర్ యాక్సెప్టబుల్. మన ఇండియాలో ఇటువంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తుంటాం కామన్గా, బట్ దే ఆర్ నాట్ యూజ్డ్ ఎల్స్వేర్. వేరే చోట ఇటువంటి సెంటెన్సెస్ యూజ్ చేయం. సో మనం దీన్ని మోర్ యాక్సెప్టబుల్ అంటే మనం వేరే దేశాలకు పోయినప్పుడు ఎలా మాట్లాడాలి. ఐ ఆర్డర్డ్ ఫార్ ఏ కాఫీ అనకూడదు, ఐ ఆర్డర్డ్ కాఫీ. కాఫీ అనేది అన్కౌంటబుల్, దీనికి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఈవెన్ ఫార్ అనేది కూడా యూజ్ చేయకూడదు. ఐ ఆర్డర్డ్ కాఫీ. ఒకవేళ మీరు ఏ యూజ్ చేయాలంటే ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పొచ్చు. ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, లేదంటే ఐ ఆర్డర్డ్ కాఫీ. దెన్ లెటస్ డిస్కస్ అబౌట్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. అబౌట్ అవసరం లేదు, లెటస్ డిస్కస్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దెన్ ద మీటింగ్ ఈజ్ ప్రిపోన్డ్ కాదు, అడ్వాన్స్డ్. ద మీటింగ్ ఈజ్ అడ్వాన్స్డ్. ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ లాస్ట్ వీక్, అవుట్ ఆఫ్ టౌన్ లాస్ట్ వీక్. ఐఎమ్ సెండింగ్ యూ అన్ అప్లికేషన్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్, ప్లీజ్ కన్సిడర్. అంతే, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ కాదు, ప్లీజ్ కన్సిడర్. హీ బాట్ దిస్ కార్ ఏ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కాదు, ఫ్యూ ఇయర్స్ అగో. ఏ ఫ్యూ ఇయర్స్ అగో. He had studied law. He passed out last year. He graduated a year ago. He graduated లాస్ట్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు, నథింగ్ రా. లేదంటే హీ గ్రాడ్యుయేటెడ్ ఏ ఇయర్ అగో అని చెప్పాలి. కైండ్లీ రివర్ట్ బ్యాక్ అట్ ద ఎర్లియస్ట్, ప్లీజ్ రెస్పాండ్ అట్ ద ఎర్లియస్ట్. రివర్ట్ బ్యాక్ కాదు, ప్లీజ్ రెస్పాండ్ అట్ ద ఎర్లియస్ట్. ఇవన్నీ కూడా మీకు దీంట్లో చూసినట్టే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చాలా ఎక్కువ చదువుకోవడానికి వీలుంది. మీకు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది పీపీటీ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది.
Then my computer is not working. Okay, do one thing. My computer is out of order. My computer is out of order. I am having a headache. I have a headache. I have a headache. On Sundays, I am sitting at home only. Sitting at home only కాదు. I am sitting at home. అంతే. Only అనేది చెప్పాల్సిన అవసరం లేదు. I am sitting at home. Then I can be able to do it. I am able to do it. Or I can do it. ఇట్లా కూడా చెప్పొచ్చు. I can do it అని చెప్పొచ్చు. లేకపోతే I am able to do it అని చెప్పొచ్చు. Take the umbrella. Rain is coming. Take the umbrella. It is raining. రెయిన్ ఈజ్ కమింగ్ కాదు, రెయిన్ ఈజ్ కమింగ్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజే చేయకూడదు. మన ఇండియాలో అయితే యూజ్ చేస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ రైనింగ్. ఐ ఫర్గాట్ టు గివ్ ద కీ. ఐ ఫర్గాట్ టు గివ్ కీ టు ద వాచ్. ఇది యాక్చువల్గా మీకు ఈ కాన్సెప్ట్ మీకు చెప్పాను మీకు ఇంతకుముందే. వాచ్కు కీ ఇవ్వడం అంటే ఈ కాలంలో లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి వాచ్లు ఉండేటివి. దానికి కీ ఇవ్వాలి అంటే తిప్పాలన్నట్టు. దాన్ని మనం కీ ఇవ్వడం అనేది ఇండియాలో చాలా కామన్గా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్సెప్టే లేదు, ఇప్పుడు ఎవరు యూజ్ చేయడమే లేదు. బట్ యాక్చువల్గా అలా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలంటే ఐ ఫర్గాట్ టు వైండ్ ద వాచ్. ఐ ఫర్గాట్ టు వైండ్ ద వాచ్ అనాలి. ఓకే. దెన్ హీ ఫెయిల్ టు గెట్ ఏ జాబ్ అండ్ సో హీ ఈస్ కీపింగ్ క్వైట్. సో హీ కెప్ట్ క్వైట్. సో హీ కెప్ట్ క్వైట్. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అన్న నేమ్, గుడ్ నేమ్ ముందర గుడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాట్ ఈస్ యువర్ నేమ్, లేకపోతే వాట్స్ యువర్ నేమ్, లేకపోతే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే సరిపోతుంది. ఐ విల్ గో అండ్ కమ్. ఐ విల్ రిటర్న్. గో కమ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ రిటర్న్. ఓకే. లేకపోతే ఐ విల్ గో అండ్ రిటర్న్ అని చెప్పొచ్చు అన్నట్టు. లేకపోతే ఐ విల్ రిటర్న్ అంటే సరిపోతుంది. నో పార్కింగ్ బిఫోర్ ద గేట్. నో పార్కింగ్ అట్ ద గేట్, లేదంటే నో పార్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ అని చెప్పాలి. పార్కింగ్ అట్ ద బ్యాక్ సైడ్. పార్కింగ్ అవైలబుల్ బ్యాక్ సైడ్. పార్కింగ్ అవైలబుల్ బ్యాక్ సైడ్ అని చెప్పాలి. నెక్స్ట్, హ్యావ్ యూ టేకన్ యువర్ మీల్స్? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్? షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ బట్ హీ ఈజ్ మై రియల్ బ్రదర్. ఈ పదాలు యూజ్ చేయకూడదు. సిస్టర్, షీ ఈజ్ మై కజిన్ అంతే. కజిన్ పక్కన సిస్టర్ కానీ బ్రదర్ కానీ యూజ్ చేయకూడదు. ఓకే, కజిన్ అంతే. బట్ హీఈస్ మై బ్రదర్. రియల్ బ్రదర్ అనే కాన్సెప్ట్, బ్రదర్ అంటే బ్రదరే, మళ్ళీ రియల్ బ్రదరు డూప్లికేట్ బ్రదరు అట్లా అటువంటి ఉండరు అన్నట్టు. షీఈస్ మై కజిన్ బట్ హీఈస్ మై బ్రదర్. ఓకే. దెన్ కైండ్లీ అటెండ్ ద మీటింగ్ వితౌట్ ఫెయిల్. ప్లీజ్ అటెండ్ ద మీటింగ్ వితౌట్ ఫెయిల్ సరిపోతుంది. ఓకే. లేదు కైండ్లీ చేసి అటెండ్ ద మీటింగ్ వితౌట్ ఫెయిల్ అన్న చెప్పొచ్చు, లేదా ప్లీజ్ అటెండ్ ద మీటింగ్ వితౌట్ ఫెయిల్ అని చెప్పొచ్చు. హీ టోల్డ్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా. హీ సెడ్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా. హీ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా కూడా చెప్పచ్చు. టోల్డ్ వస్తే కంపల్సరీగా టోల్డ్ సంబడి. హీ టోల్డ్ మీ అని చెప్పాలి. హీ టోల్డ్ మీ దట్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా రావాలా. కాబట్టి టోల్డ్ లేకుండా హీ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఉండాలి. లెట్ మీ సజెస్ట్ యూ సంథింగ్. లెట్ మీ సజెస్ట్ సంథింగ్ అంతే. లెట్ మీ సజెస్ట్ యూ సంథింగ్ కాదు, లెట్ మీ సజెస్ట్ సంథింగ్. వై నాట్ యూ ట్రై దిస్ ఐడియా? వై డోంట్ యూ ట్రై దిస్ ఐడియా? వై నాట్ యూ ట్రై కాదు, వై డోంట్ యూ ట్రై దిస్ ఐడియా. సో హెల్పింగ్ వర్బ్ రావాలి కంపల్సరీగా, డూ అనేది. ప్లీజ్ కరెక్ట్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్కరెక్ట్. ప్లీజ్ కరెక్ట్ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. ఇన్కరెక్ట్ కాదు, ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. యు ఆర్ కాలింగ్ రిగార్డింగ్. వై ఆర్ యూ కాలింగ్ మీ? ఓకే, వై ఆర్ యూ కాలింగ్ మీ, లేకపోతే వై డూ యూ కాల్ మీ అని చెప్పాలి. వై ఆర్ యూ కాలింగ్ మీ రిగార్డింగ్ కాదు. కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్ ప్లీజ్? కెన్ యూ రిపీట్ ఇట్ ప్లీజ్? రిపీట్ అంటేనే రిపీట్ చేయడం, మళ్ళీ అగైన్ అవసరం లేదు. కెన్ యూ రిపీట్ ఇట్ ప్లీజ్ అంటే సరిపోతుంది. సారీ ఫర్ ద డిలే ఇన్ రిప్లయింగ్ టు యువర్ లెటర్ కాదు, సారీ ఫర్ ద డిలే ఇన్ రిప్లయింగ్ టు యూ. ఇన్ రిప్లయింగ్ టు యూ అంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే. అండ్ విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, ఇండియనిజమ్స్. ఓకే, ఇది రివిజన్ కాబట్టి నేను చాలా డీటెయిల్గా చెప్పడం లేదు. ఓన్లీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇది కూడా మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది. 2-3 మార్కులు వచ్చింది మీకు ఇది. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏమంటే ఒక పెద్ద ఐడియాని చిన్న పదంతో రాయడం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ వర్డ్స్ దట్ కెన్ బి యూజ్ టు రీప్లేస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఏ ఫుల్ సెంటెన్స్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ మీనింగ్. మీనింగ్ మారకూడదు. ఒక పెద్ద ఐడియాని సింగిల్ పదంతో యూజ్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ ఎన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ వెకాబులరీ బిల్డింగ్ అండ్ దే హెల్ప్ us మేక్ అవర్ రైటింగ్ క్రిస్ప్ అండ్ ప్రిసైజ్. సో మనం వెకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ చేస్తుంది.
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి, ఇఫ్ యూ వాంట్ టు రైట్ వెరీ గుడ్ ఇంగ్లీష్, యూ షుడ్ బి వెరీ గుడ్ అట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇది చూడండి. హీ వెంట్ టు ద షాప్ టు బై సమ్ పేపర్, పెన్స్, ఫైల్స్ అండ్ ప్యాడ్స్. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దీని బదులుగా హీ వెంట్ టు ద షాప్ టు బై స్టేషనరీ అంటే సరిపోతుంది. STATIONERY. NERY అంటే బుక్స్, NARY అంటే ఒకటే చోట ఉండడం. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఫాలోస్. హీ వెంట్ టు ద షాప్ టు బై సమ్ స్టేషనరీ, NERY. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఆన్సర్స్ అన్ని ఇచ్చేసాను. లెటెస్ట్ సీ నౌ వన్. ఈ పక్క ఉండేటివన్నీ ఒకసారి చదుదాం. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, వన్ హూ డిస్లైక్స్ డిస్ట్రెస్ ఉమెన్, వన్ హూ లవ్స్ బుక్స్, వన్ హూ ఈస్ డౌట్ఫుల్ అబౌట్ ద ఎక్సైజ్ ఆఫ్ గాడ్, a person who doubts accepted opinions, one who is unaffected by joy or grief, a person who believes that everything is motivated by selfishness, a person who expects the worst, one who hates or mistrusts humankind, person who supports women's rights. ఇంకా ఉన్నాయి, 15 ఉన్నాయి ఇక్కడ. A person who is overly anxious about his or her health, person who is selfless and has concern for the welfare of others, a person who is 70 years old, person of orthodox or unconventional views, person who pretends to be what he or she is not. Now let us see this one. One who knows many languages. Many అంటేనే మనకి ఎక్కువ లాంగ్వేజెస్ ఏమంటారు, లింగ్వా అనే పదంతో యూజ్ చేస్తాం. దానికి సంబంధించింది ఉంది గ్లాట్ అంటే కూడా, గ్లాట్ అంటే మాట్లాడడము. పాలీగ్లాట్. పాలీ పాలీ అంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, పాలీటెక్నిక్ అంటాం. పాలిటెక్నిక్ అంటే తెలుసు కదా, ITI పాలిటెక్నిక్. దాంట్లో చాలా ట్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ప్లంబరు ఇట్లా. టెక్నిక్ అంటే రకరకాల టెక్నిక్స్. పాలీక్లినిక్ అంటాం. పాలీక్లినిక్ అంటే రకరకాల డాక్టర్లు ఉంటారంట ఒకటే హాస్పిటల్లో. దాన్ని పాలీక్లినిక్ అంటారు, పాలీటెక్నిక్ అంటారు. అదేవిధంగా గ్లాట్ అంటే, గ్లాటిస్ అంటే మాట్లాడేది, గొంతు అన్నట్టు. ఓకే, పాలీగ్లాట్ అంటే ఎక్కువ భాషలు మాట్లాడేవాడు, పాలీగ్లాట్. నెక్స్ట్, వన్ హూ డిస్లైక్స్ ఆర్ డిస్ట్రెస్ ఉమెన్. ఉమెన్ అంటే వాడికి ఇష్టం లేదన్నట్టు. సో ఇష్టం లేదు అనడానికి ఇక్కడ మిస్సోజినిస్ట్. చూడండి, జినిస్ట్ అంటే గైనకాలజీ, గైనోస్ అంటే ఉమెన్ అని, గైనిస్ట్. మిస్ అంటే హేట్ అని. మిసోజినిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్. ఇవన్నిటికీ చూడండి ఏదో ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. మిస్ అంటే హేట్ అని, గైనిస్ట్ ఆ గైనకాలజీ, గైనస్ అంటే ఉమెన్ అని. వన్ హూ హేట్స్ ఉమెన్ ఈస్ కాల్డ్ మిసోజినిస్ట్ అని చెప్తాం అన్నట్టు. నెక్స్ట్, వన్ హూ లవ్స్ బుక్స్ ఏమంటారు, బిబ్లియో అంటాం. ఓకే, లవ్స్ అంటే చూడండి, ఇది హెచ్ ఉంది అన్నట్టు. హెచ్ అంటే బిబ్లియోఫిలి. బిబ్లియో అంటే బుక్, ఫిలి అంటే లవ్, ఫిలాసఫీ. ఫిలోస్ అంటే లవ్, సోఫోస్ అంటే నాలెడ్జ్, ఫిలాసఫీ. అదేవిధంగా బిబ్లియో అంటే బుక్స్, ఫిలి అంటే లవ్. హూ లవ్స్ బుక్స్, బిబ్లియోఫిలి అంటే వన్ హూ లవ్స్ బుక్స్. వన్ హూ ఇస్ డౌట్ఫుల్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. వానికి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే వాడికి నమ్మకం లేదన్నట్టు. దీనికి ఏమంటాము, ఎఫ్ ఏముంది, ఆగ్నాస్టిక్. ఆగ్నాస్టిక్ అంటే వాడు వాడు డౌట్ పడుతాడు, దేవుడు ఉన్నాడా లేడా. అంటే దేవుడిని నమ్మకపోవడం అంటే, దేవుడు ఉంటేనే కదా మనం నమ్మము. అసలు దేవుడే లేడు అని చెప్పారు, దేవుడు ఉన్నాడో లేడో అని డౌట్ పడేవాడిని ఆగ్నాస్టిక్ అంటాం. ఏమంటాము, ఆగ్నాస్టిక్ అంటాం. నెక్స్ట్, ఏ పర్సన్ హూ డౌట్స్ యాక్సెప్టెడ్ ఒపీనియన్స్. అంటే సమాజం అంతా నమ్మేదాన్ని వాడు ఒప్పుకోడు అన్నట్టు. ఓకే, తెలుగులో సామెత, అందరూ ఒక దారి అయితే వీందే ఒక దారి అనేది, ఆ టైప్ అన్నట్టు. సో వీడిని ఏమనొచ్చు మనం, ఎన్ అన్నాం. ఎన్ అంటే నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఓకే, స్కెప్టిక్. అనుమానిస్తూ ఉంటాడు, ఎప్పుడు అనుమానమే అన్నట్టు వీడికి, ఏది కానీ ఒప్పుకోడు అన్నట్టు. స్కెప్టిక్. వన్ హూ ఈస్ అన్అఫెక్టెడ్ బై జాయ్ ఆర్ గ్రీఫ్. వాడికి సంతోషం వచ్చినా ఒకే రకంగా ఉంటాడు, ఆనందం వచ్చినా ఒకే రకంగా ఉంటాడు, దుఃఖం వచ్చినా ఒకే రకంగా ఉంటాడు. ఓకే, అటువంటి వాడిని సాంస్క్రిట్లో అంటే స్థితప్రజ్ఞుడు అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టాయిక్ అంటారు. ఏమంటారు, స్టాయిక్. వాడికి ఆనందం వచ్చినా నవ్వడు, బాధ వచ్చినా ఏడ్చడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, ఎమోషన్లెస్గా ఉంటాడు. అటువంటి వాడిని స్టాయిక్ అని చెప్తారు అన్నట్టు. నెక్స్ట్, ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్. వీడేమనుకుంటే ఎవరేం చేసినా సరే వాడి స్వార్థం కోసమే చేసుకుంటూ ఉంటాడు, అందరూ స్వార్థపరులే అని అనుకుంటూ ఉంటాడు. అటువంటి వాడిని ఏమంటారు అంటే సినిక్ అంటారు. ఏమంటారు, సినిసిజం అంటాం. సినిసిజం అంటే వాడు ప్రతి ఒక్కటి కూడా వేరే యాంగిల్లో చూస్తూ ఉంటాడు. ఓకే, అందరూ స్వార్థపరులే, అందరూ దొంగలే, అందరూ అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని సినిక్ అనేది అంటారు. ఏ పర్సన్ హూ ఎక్స్పెక్ట్స్ అవర్స్. వాడు ఎప్పుడు కూడా చెడు జరుగుతుంది, ఎప్పుడు మంచి అనేది జరగనే జరగదు ప్రపంచంలో అని అనుకుంటూ ఉంటాడు. సో అటువంటి వారిని ఏమంటారు అంటే పెస్సిమిస్ట్ అంటారు.
వాడు ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఏదో జరగబోదు, రేపు భూకంపం వస్తది, రేపు ఇంకేదో జరుగుతది, ఇంకేదో జరుగుతదని ఊహించుకుంటూ ఉంటాడు అన్నట్టు. వాడిని పెస్సిమిస్ట్. దీనికి ఆపోజిట్ వచ్చి ఆప్టిమిస్ట్. వాడు ఈ రోజు ఎంత చెడు జరిగినా సరే రేపు నాకు మంచి జరుగుతది అని ఆలోచిస్తూ అటువంటి వాడిని ఆప్టిమిస్ట్ అంటారు. మనకు ఆపోజిట్ పెస్సిమిస్ట్. నెక్స్ట్ వన్ హూ హేట్స్ ఆర్ మిస్టర్స్ హ్యూమన్ కైండ్. వీనికి హ్యూమన్ కైండ్ అంటే మనుషులంటే ఇష్టం లేదన్నట్టు. మనుషుల్ని అసలు నమ్మనే నమ్మడు. ఈ హేట్స్ హ్యూమన్ కైండ్ అంటే ఒక్క మనిషిని కాదు, అసలు మానవ జాతినే వీడు హేట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నమ్మకం లేదు మానవ జాతి పైన. ఓకే, అటువంటి వారిని ఏమంటారు అంటే మిసంథ్రోప్. ఆంథ్రపాలజీ తెలుసు కదా. ఆంథ్రపోస్ అంటే మనిషి అని, ఆంథ్రపోస్ అంటే మనిషి. మిసంథ్రోప్, మిస్ ఇంత ఉంది మిసోజినిస్ట్ లో చెప్పాం. మిస్ అంటే హేట్ అని. వన్ హూ హేట్స్ హ్యూమన్ కైండ్ ఈస్ కాల్డ్ మిసంథ్రోప్. వన్ హూ హేట్స్ ఉమెన్ మిసోజినిస్ట్. మిసంథ్రోప్, మిసోజినిస్ట్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ సపోర్ట్స్ హ్యూమన్ రైట్స్. వీడు వీడు ఉమెన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఉమెన్స్ సపోర్ట్ చేస్తాడు, ఉమెన్ యొక్క కష్టాలకి సపోర్ట్ చేస్తుంటాడు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని ఏమంటారు అంటే ఫెమినిస్ట్ అంటారు. ఏమంటారు? ఫెమినిస్ట్ అంటే ఫెమినైన్. ఓకే, ఫిమేల్. ఈ పదం నుంచి వచ్చారంట. సో ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ళని సపోర్ట్ చేసేవాడు. ఇది మిసోజినిస్టిక్ ఆపోజిట్. మిసోజినిస్ట్ అంటే వీడు ఆడవాళ్ళని హేట్ చేస్తుంటాడు. బట్ ఫెమినిస్ట్ అనేవాడు ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ ఈజ్ ఓవర్లీ యాంగ్షియస్ అబౌట్ హిస్ ఆర్ హర్ హెల్త్. వీడు ఎప్పుడు వాడి హెల్త్ ఏమైపోతుందేమో, రేపు చచ్చిపోతానేమో, వీడు ఎక్కువ ఏమేమో చేస్తూ ఉంటాడు. ఎప్పుడు డాక్టర్ దగ్గర ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చేసి డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళని ఏమంటారు అంటే ఆ, ఒక్క నిమిషం. హలో, ఇంట్లో పాస్ అయినావా? ఓకే, మొత్తం అన్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. సరే, క్లాస్లో ఉన్నాను నేను, క్లాస్ చెప్తూ ఉన్నా. ఓకే, వీళ్ళు ఏమంటారు చూడండి, వ్యాలెట్యూడినేరియన్. వ్యాలెట్యూడినేరియన్ చాలా విచిత్రంగా ఉంది కదా పదం ఇది. వ్యాలెట్యూడినేరియన్. వ్యాలెట్యూడి అంటే హీఈస్ ఆల్వేస్ స్కెప్టిక్ ఆర్ సినిక్ అబౌట్ హిస్ హెల్త్. వాడు హెల్త్ పైన చాలా హెల్త్ కాన్షియస్ ఉంటాడు అన్నట్టు. వాడు ఎప్పుడు కూడా ఏదో నాకు ఏదో జ్వరం వస్తుంది, చిన్న జ్వరం వచ్చినా సరే ఏదో కోవిడ్ వచ్చింది అనుకుంటాడు. ఎవరు నాకు తుమ్మినా కూడా ఏదో కోవిడ్ వచ్చింది అనుకుంటాడు. చాలా భయపడ వ్యాలిట్యూడినేరిజం అనేది అంటాం అన్నట్టు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యాస్ కన్సర్న్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. వీడు సెల్ఫ్లెస్ అంటే వీనికి ఏమాత్రం స్వార్థం ఉండదు. అందరూ బాగుండాలి, అందరూ చాలా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. వీడిని ఏమంటారు అంటే ఆల్ట్రూయిస్ట్ అంటారు. ఆల్ అంటే అందరూ, ట్రూయిస్ట్ అంటే అందరూ బాగుండాలి, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అన్నట్టు. వీడు ప్రజల కోసం, వేరే వాళ్ళ కోసం పూజలు చేస్తూ ఉంటాడు అన్నట్టు. వీడు వాడి కోసం ఏమీ కోరుకోడు అన్నట్టు. అటువంటి వాడు సెల్ఫ్లెస్, హెస్ కన్సర్న్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంటాడు. వాడికంటూ ఎటువంటి స్వార్థం ఉండదు. అటువంటి మనుషులు ఇప్పుడు ఎవరు ఉండరు. ఓకే, ఏ పర్సన్ హూ ఈస్ 70 years ఓల్డ్. 70 అంటే సెప్టా అంటాం. సెప్టా అంటే 70. సెప్టు ఏజ్, సెప్టు జెనేరియన్. సెప్చు జెనేరియన్ ని మనము 70 years. అదే 80 అనుకో, ఆక్టోజెనేరియన్ అని అంటాం. ఆక్టోజెనేరియన్, సెప్చు జెనేరియన్ అని అంటాం. ఏ పర్సన్ ఆఫ్ ఆర్థోడాక్స్ ఆర్ అన్కన్వెన్షనల్ వ్యూస్. వీడు ఆర్థోడాక్స్ అంటే పాత పద్ధతిలోనే ఉంటాడు. ఆర్థోడాక్స్ అండ్ అనార్థడాక్స్, సారీ, అనార్థడాక్స్ అంటే కొత్త పద్ధతులు. ఆర్థడాక్స్ అంటేనేమో పాత రకం, అనార్థడాక్స్ అంటే కొత్త రకం, అంటే మోడర్న్ గా ఉంటాడు అన్నట్టు వీడు. ఆర్ అన్కన్వెన్షనల్ వ్యూస్. కన్వెన్షనల్ అంటేనేమో పాతది, వీడు కొత్త కొత్త మోడర్న్ అన్నింటినీ ఆలోచిస్తూ ఉంటాడు అన్నాడు. అటువంటి వాడు అంటే చాలా మోడర్నిస్ట్ అన్నాడు. వీడిని ఏమంటారు అంటే మ్యావరిక్ అంటారు. ఏమంటారు? మ్యావరిక్. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ ఆర్ షీ ఈజ్ నాట్. వీడు యాక్చువల్గా వీడు ఏమో ప్రజలకు చూపించుకోడు అన్నాడు. కానీ ఏ రష్మి, ప్రవీణ, ఇట్రా ఇట్రా.
సార్ ఎందుకు సార్ వినపడట్లేదు. వినపడట్లేదు. హలో, వినిపిస్తుందా ఇప్పుడు? హలో హలో. వినిపిస్తుంది. ఓకే, రైట్. వినిపిస్తుంది ఓకే సార్. సార్. రైట్ రైట్. ఇది ఎందుకో మ్యూట్ అయిపోయింది అన్నది కదే, నాకు తెలుస్తలేదు ఎందుకు మ్యూట్ అయిందో. ఓకే, ఏ పర్సన్ హూ ఇది అయిపోయింది కదా, లాస్ట్ వన్ చెప్పుకుంటున్నాము. ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ ఆర్ హీ షీ ఈజ్ నాట్. అంటే ఏమరా అంటే వాడు బయట ఒకటి లోపల ఒకటి ఉంటాడు. లోపల ఏదో ఆలోచిస్తుంటాడు కానీ బయటికి మాత్రం అది చెప్పుకోడు అన్నట్టు, వేరే రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి వాడిని హిపోక్రైట్ అనేది చెప్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్, మ్యాచ్ ద డిస్క్రిప్షన్ ఇన్ కాలమ్ 1 విత్ దేర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇన్ కాలమ్ 2. ఇది చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చినాడు. ఇక్కడ ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంది, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇటువైపు ఉన్నాయి. ఓపెన్ టు మోర్ దెన్ వన్ పాసిబుల్ మీనింగ్స్ ఆర్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఎక్కువ మీనింగ్స్ ఉంటాయి, అటువంటి దాన్ని ఏమంటారు అంటే అంబిగ్యువస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దే ఆర్ ఫ్లయింగ్ కర్టెన్స్ అంటే ఏంటి దీని అర్థము? దీనికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా 10 minutes ఉంది, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. దే ఆర్ ఫ్లయింగ్ కర్టెన్స్ అంటే అవి ఎగురుతున్న కర్టెన్స్. దే ఆర్ ఫ్లయింగ్ వాట్ ఈస్ దట్, కైట్స్. దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్, అవి ఎగురుతున్న గాలిపటాలు, వాళ్ళు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. అట్లా అటువంటి వాటిని అంబిగ్యువస్ సెంటెన్సెస్ అంటాం అన్నట్టు. అంటే ఒకటి కంటే ఎక్కువ మీనింగ్ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని అంబిగ్యువస్ అంటాం. స్క్రిప్ట్ ఆర్ ప్రింట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ హార్డ్ టు రీడ్. ఓకే, ఒక స్క్రిప్ట్ని ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, అది చదవడానికి ఏమాత్రం సాధ్యం కాకుండా హ్యాండ్ రైటింగ్ చాలా దరిద్రంగా ఉంటుంది. అటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇల్లెజిబుల్ అంటారు. కొంతమంది సరిగా రాయరు హ్యాండ్ రైటింగ్, అది ఎవ్వరికి అర్థం కాదు. ఈవెన్ వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు అంట, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ. అటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటారు, అర్థం కానటువంటి రాత. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉంటారు, టాబ్లెట్స్ రాస్తుంటారు, అది ఎవ్వరికి అర్థం కాదు, దాన్ని ఇల్లెజిబుల్ అంటారు. నాట్ ఫిట్ ఆర్ క్వాలిఫైడ్. ఓకే, అది ఏమాత్రము సరిపోదు అంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ అనే దానికి ఏం చెప్తాను అంటే ఇన్ఎలిజిబుల్. ఏమంటాము? ఇన్ఎలిజిబుల్. నెక్స్ట్ వన్, నాట్ స్పీకింగ్ ఫ్రీలీ ఆర్ ఓపెన్లీ. ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకోకుండా ఉండడం అన్నట్టు. ఓకే, వాటిని ఏమంటారంటే రెటిసెంట్. రెటిసెంట్ ఏమంటారు? రెటిసెంట్. క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏమన్నా అంటే ఇంటెలిజిబుల్. ఇంటెలిజిబుల్ అంటే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ఏమాత్రం దీనికి ఆపోజిట్ అన్నట్టు. ఇదేమరా అంటే ఇంకా వస్తున్నారు ఇప్పుడు కూడా. ఇన్కాంప్రహెన్సిబుల్, అర్థం సార్ వాయిస్ వినపడట్లేదు. ఏమ్మా? కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం, ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు అని అర్థం. ఇంటెలిజిబుల్ అంటే అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇదేమో ఇంకా ఇంకా చూడండి, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అంటే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అనేదానికి ఇంటెలిజిబుల్ అంటాము. అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు అనేదానికి ఇన్కాంప్రహెన్సిబుల్ అంటాం. కాజింగ్ స్లీప్ ఆర్ డ్రౌజినెస్, నిద్ర మత్తు అన్నట్టు, దీని ఏమంటారు అంటే సొపోరిఫిక్ అంటారు. ఏమంటారు? సొపోరిఫిక్. ఓకే, నెక్స్ట్, ఎక్సెసివ్లీ అటెంటివ్ టు డీటెయిల్స్, ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా అటెంటివ్గా చూసుకోవడం, ప్రతి దాన్ని జాగ్రత్తగా పరీక్షించడం. ఫాస్టీడియస్. ఏమంటారు? ఫాస్టీడియస్. ఏ కండిషన్ ప్రెజెంట్ ఫ్రమ్ బర్త్, పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక వ్యాధి కానీ ఒక బిహేవియర్ కానీ అలానే ఉండడం, దీన్ని ఏమంటారు అంటే కాన్జెనిటల్. కాన్జెనిటల్, పుట్టినప్పటి నుంచి వచ్చే రోగం అన్నట్టు. రోగం కావచ్చు, ఏదైనా బిహేవియర్ కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్లెజెంట్ అండ్ సూటెడ్ టు వన్స్ నేచర్, అది వాళ్ళ నేచర్కి బాగా ప్లెజెంట్గా ఉంటుంది, సూటబుల్గా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కంజీనియల్. కంజీనియల్ అట్మాస్ఫియర్ అంటాం. ఇప్పుడు కాలేజీలో కంజీనియల్ అట్మాస్ఫియర్ ఏంటి? బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని కంజీనియల్ అంటాం. కాన్జెనిటల్ అంటే పుట్టుకతో వచ్చింది అని. కంజీనియల్ అంటే సూటబుల్ నేచర్, సూటబుల్గా ఉండడం, చుట్టుపక్కల వాతావరణం సూటబుల్గా ఉండడాన్ని కంజీనియల్ అనేది చెప్తాం. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోండి, ఇవన్నీ ఆల్రెడీ మనము చెప్తూ ఉన్నాము. కొద్దిగా ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఇస్తున్నట్టుంది. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ వన్,
టెక్నికల్ వెకాబులరీ ఫిలిం లిటరేచర్. ఇది ఓపెన్ చేద్దాం. ఇది టెక్స్టే ఉంది. యాక్చువల్గా దీనికి పీపీటీ తయారు చేయలేదు నేను. తయారు చేసే టైం సరిపోతలేదు, చేస్తా నేను. టెక్నికల్ వెకాబులరీ, ఇవి కూడా చాలా పదాలు ఉన్నాయి మీకు. ఈ పదాలన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, ఫిలిం వెకాబులరీలో ఈ పదాలన్నీ ఉన్నాయి చూడండి. ఈ పదాలన్నీ కూడా మీరు ఒకసారి మనం చదువుదాము. చూడండి, ఫస్ట్ వన్, ఏ బాయిస్టరస్ కామెడీ విత్ అబ్సర్డ్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాంక్స్. చాలా ఎక్కువ కామెడీ. ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ లాగా అన్నట్టు. ఓకే, ప్రాంక్స్ ఉంటాయి, అబ్సర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. ఇటువంటి దాన్ని ఏమంటారా అంటే స్లాప్ స్టిక్ అంటారు. ఏమంటారు? స్లాప్ స్టిక్ అనేది అంటే సినిమాలో ఒక సీన్ అన్నట్టు. ఒక సీన్ అంటే స్లాప్ స్టిక్ అంటారు అన్నట్టు. రికరింగ్ పీస్ ఆఫ్ మ్యూజిక్ దట్ రిప్రజెంట్స్ ఏ క్యారెక్టర్, థీమ్ ఆర్ యాక్షన్. కొన్ని కొన్ని సినిమాల్లో ఒక క్యారెక్టర్ వచ్చిన ఆ క్యారెక్టర్ వచ్చేందుకు ఒక రకమైన మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ వస్తేనే ఒక క్యారెక్టర్ వస్తున్నాడని తెలిసిపోతుంది. అటువంటి మ్యూజిక్ని ఏమంటారు అంటే లీట్ మోటిఫ్ అంటారు. ఏమంటారు? లేట్ మోటిఫ్ అని చెప్తారు. సమ్మన్ ద సెంట్రల్ క్యారెక్టర్ ట్రస్ట్ అండ్ కన్ఫైడ్స్ ఇన్. సెంట్రల్ ఒక హీరో పక్కన ఒక కామెడియన్ ఉంటాడు, వాడు ఎప్పుడు వాడిని పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. అటువంటి వాడిని ఏమంటారు అంటే కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ డిఏఎన్టీ చూడండి. కాన్ఫిడెంట్ వేరే, కాన్ఫిడెంట్ వేరే. అంటే ఫ్రెండ్ అని అర్థం. కాన్ఫిడెంట్ అంటే ఫ్రెండ్ అని అర్థం. జనరల్గా హీరోకి ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఎప్పుడు హీరో వెంబడి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ప్రతి సీన్లో వాడు ఉంటాడు. వాడు చేసేది ఏముండదు కానీ పక్కన నిలబడుకొని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వాడిని కాన్ఫిడెంట్ అనేది చెప్తారు అన్నట్టు. ఏ ఫిలిం సెట్ ఇన్ ద పాస్ట్ ఇన్ విచ్ ద యాక్టర్స్ ఆర్ డ్రెస్డ్ లైక్ పీపుల్ ఫ్రమ్ ద పాస్ట్. ఇది క్వశ్చన్ చూడండి. కనీసం ఒక 4 పదాలు ఫిలిం వెకాబులరీ నుంచి రాయమని చెప్పి ఇది మీరు నేర్చుకొని రాయాలన్నట్టు. ఏ ఫిలిం సెట్ ఇన్ ద పాస్ట్ ఇన్ విచ్ ద యాక్టర్స్ ఆర్ డ్రెస్డ్ లైక్ పీపుల్ ఫ్రమ్ ద పాస్ట్. కొన్ని సినిమాల్లో పాటల్లో పాత సెట్టింగ్ వేస్తుంటారు. ఈవెన్ డ్రెస్సులు అవన్నీ కూడా పాత డ్రెస్సులు వేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, అటువంటి దాన్ని ఏమంటారు అంటే కాస్ట్యూమ్ Costume డ్రామా drama. అంటారు. ఏమంటారు? కాస్ట్యూమ్ డ్రామా. ఏ డ్రమటైజ్డ్ ఫిలిం బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. అది సినిమానే, కాకపోతే రియల్ ఈవెంట్స్, నిజంగా జరిగిన సన్నివేశాల పైన సినిమా తీస్తూ ఉంటారు. అటువంటి దాన్ని ఏమంటారా అంటే డాక్యూ డ్రామా. అంటే డాక్యుమెంటరీ ప్లస్ డ్రామా. డాక్యుమెంటరీ ఉన్నట్టు చూపించిన, కాకపోతే డ్రామా దాంట్లో కొద్ది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మధ్య ఇవి వస్తున్నాయి, ఏంటివి, బయోపిక్స్ వస్తున్నాయి. అవన్నీ ఓ Biopics. రంగా డాక్యూ డ్రామా అని కూడా చెప్పుకోవాలి. నిజంగా జరిగిన సన్నివేశాల పైన వస్తూ ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా ఈ మధ్య ఒకటి ఆ, ఏది యుద్ధాల పైన, పాకిస్తాన్ ఇండియా యుద్ధాల పైన కొన్ని సినిమాలు వచ్చినాయి. ఓకే, వాటిని కూడా మనం డాక్యూ డ్రామా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ డ్రామటైజ్ రియల్ ఈవెంట్స్ అయిపోయింది. ఏ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఏ ఫిలిం యూజువలీ షోన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, మొత్తం సినిమాలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, యాక్టర్సే కాదు, ఈవెన్ మేకప్ చేసేవాళ్ళు, లైట్ మెన్, అన్నిటిని ఏమంటారు లాస్ట్లో వేస్తూ ఉంటారు. ఏమి వేస్తుంటారు చెప్పండి? ఒక పదం వాడతారు వాళ్ళు, క్రెడిట్స్ అంటారు. క్రెడిట్స్ అని చెప్పి ఇంకా వరుసగా పేర్లు అన్నీ వేసుకుంటూ పోతారు. ఆ సినిమాలో పార్టిసిపేట్ చే అందరి పేర్లు వేస్తారంట. దాన్నే క్రెడిట్స్ అని చెప్తారు. ఏ కాంబినేషన్ ఆఫ్ డ్రామా అండ్ మ్యూజిక్. డ్రామా ప్లస్ మ్యూజిక్, ఈ రెండు కలిపి సినిమా తీస్తారు. Melodrama. మెలో డ్రామా అని చెప్తామంట. మ్యూజిక్ దట్ గోస్ విత్ ఏ ఫిలిం. సినిమాతో పాటు సైడ్ మ్యూజిక్ ఉంటారండి. మొత్తం ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ ట్రాక్ని ఏమంటారా అంటే Soundtrack. సౌండ్ ట్రాక్ అని చెప్తాం. Sound. సౌండ్ ట్రాక్ అంటాం. నెక్స్ట్ ఏ ఫిలిం అబౌట్ కౌబాయ్స్ ఇన్ వెస్టర్న్ నార్త్ అమెరికా. ఓకే, కౌబాయ్ సినిమాలు చాలా వచ్చినాయి, మన తెలుగులో కూడా వచ్చినాయి. ఓకే, ఒకటి ఏదో వచ్చింది సినిమా, ఎవరిది, మహేష్ Mahesh బాబు. Babu sir. మహేష్ బాబుది. అటువంటి సినిమాలు Takkari. ఏమంటారు? ఓకే, వెస్టర్న్ అంటారు. ఏమంటారు? వెస్టర్న్ అని Western. చెప్తాం. వెస్టర్న్ అంటే వెస్టర్న్ మూవీస్. కౌబాయ్ మూవీస్ అని అంటాం, మన తెలుగులో అయితే కౌబాయ్ మూవీస్ అంటాము. యాక్చువల్గా దీన్ని వెస్టర్న్ అని చెప్తాము. ద స్టోరీ ఆఫ్ ద లైవ్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డ్రామా. దీన్ని ఏమంటాము? ఫ్యామిలీ సాగా అని చెప్తాం అన్నట్టు. సమ్మన్ హూస్ క్యారెక్టర్ కాంట్రాస్ట్ టు దట్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్. హూస్ క్యారెక్టర్ కాంట్రాస్ట్ టు దట్ ఆఫ్ ప్రొటాగనిస్ట్ అంటే హీరోతో కాంట్రాస్టింగ్ గా ఒక సపరేట్ లైన్ సినిమాలో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏమంటారు? ఓకే, ఫాయిల్ అంటారు. ఏమంటారు? ఫాయిల్ అంటే ఒకే సినిమాలో రెండు కథలు ఉంటాయి. ఒక కథనేమో హీరోది ఉంటుంది, దాన్నే కామెడీ చేస్తూ ఇంకో కథ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. అటువంటి దాన్ని ఫాయిల్ అని చెప్తారు అన్నట్టు. ఓకే, దెన్ ఏ క్యారెక్టర్ హూ రిప్రజెంట్స్ ఏ టైప్.
ఓకే. అంటే వాడు ఒక టైప్ మనుషుల్ని రిప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని సినిమాల్లో కమెడియన్స్ ఉంటారండి. వాళ్ళు ఒక టైప్ క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తూ కామెడీ చేస్తూ ఉంటారు. దాన్ని స్టీరియో టైప్ క్యారెక్టర్స్ అంటారు. స్టీరియో టైప్. నెక్స్ట్ ఆన్ ద ఫస్ట్ షోయింగ్ ఆఫ్ ఎ ఫిలిం ఇన్ ఎ ప్రీమియర్ అనేది అంటారు. అంటే సినిమా రిలీజ్ కాకముందే కొంతమంది రివ్యూయర్స్‌కి, న్యూస్ పేపర్ వాళ్ళకి, పెద్ద పెద్ద హీరోలకి, హీరోయిన్‌లకి ఒక సెపరేట్ థియేటర్‌లో ఫ్రీగా సినిమా చూపిస్తారన్నట్టు. సినిమా రిలీజ్ కాకముందే. దాన్నే ప్రీమియర్ అని చెప్తారంట. ఫ్రీగా చూపిస్తారు ఇది ప్రీమియర్. అన్యూజువల్ సౌండ్స్ ఆఫ్ ఇమేజెస్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ యూజింగ్ న్యూ టెక్నాలజీ. విచిత్రమైన సౌండ్స్ అని క్రియేట్ చేసి ఆ సినిమా ఎఫెక్ట్స్ని పెంచడానికి ఉపయోగించేటటువంటి సౌండ్స్ని ఏమంటారు అంటే స్పెషల్ ఎఫెక్ట్స్. ఏమంటారు? స్పెషల్ ఎఫెక్ట్స్. ద స్క్రిప్ట్ ఆఫ్ ఎ ఫిలిం ఇంక్లూడింగ్ యాక్టింగ్, స్ట్రక్చర్, ఓకే, యాక్టింగ్ స్ట్రక్చర్, సారీ, యాక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సీన్ డైరెక్షన్స్. స్క్రిప్ట్ ఆఫ్ ఏ ఫిలిం. స్క్రిప్ట్ ఆఫ్ ఏ ఫిలిం అంటే ఏంటి? మొత్తం డైలాగ్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ యాక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సీన్ డైరెక్షన్స్. దీన్ని ఏమంటారు అంటే స్క్రీన్ ప్లే అంటారు. ఏమంటారు? స్క్రీన్ ప్లే అనేది చెప్తారు. Screenplay. ఇవన్నీ కూడా ఫిలిం వెకాబులరీకి సంబంధించిన పదాలు. మీకు కంపల్సరీగా ఎగ్జామ్లో లాస్ట్ క్వశ్చన్ పేపర్ అడిగినాడు, రైట్ అట్లీస్ట్ 4 ఫిలిం వెకాబులరీ వర్డ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని. ఈ 4 పదాలన్నా మీరు నేర్చుకో. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. అదే రకంగా ఇస్తారని రూల్ ఏమీ లేదు. వేరే రకంగా కూడా క్వశ్చన్ వేయచ్చు. దెన్ లిటరరీ వెకాబులరీ కింద కొన్ని పదాలు ఉన్నాయి. టైం అయిపోతుంది.